అందరికీ నమస్కారం. మౌనిక వంటశాలకి స్వాగతం. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం క్యాప్సికమ్ని యూజ్ చేసి చేస్తున్నాను, కట్ చేయకుండా. ఒకసారి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కావాల్సిన క్యాప్సికమ్ ముక్కలను మంచిగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ తొడిమెలతో సహా ఉంచుకోవాలి. తొడిమెల కొన ఏమైనా ఖరాబ్ ఉంటే కట్ చేసుకోవాలి. వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. దీనివల్ల లోపల ఏదైనా ఖరాబ్ ఉంటే కనబడుతుంది. అలాగే కర్రీకి కూడా క్యాప్సికమ్ లోపు వెళ్ళి టేస్ట్ బాగా వస్తుందన్నమాట క్యాప్సికమ్. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఒక బౌల్లో కొబ్బరి పొడి, గసగసాలు, కాజులు, అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈలోపు మనము క్యాప్సికమ్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి ఇదే మెయిన్ టేస్ట్, ఈ కొబ్బరి పొడి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేయాలి. ఇదే ప్రాసెస్ని మనము ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. ఇలా క్యాప్సికమ్ని ఆయిల్లో వేసి మంచిగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కొద్దిసేపటికి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కాజు, గసగసాలను పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనము మళ్ళీ స్టవ్ వెలిగించి క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్న అదే బౌల్లో మరికొంచెం ఆయిల్ యాడ్ చేసి వేడి కానివ్వాలి. కొద్దిసేపటికి ఆయిల్ మంచిగా వేడైపోతుంది కదా, ఇప్పుడు జీలకర్ర, బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఒక లవంగ, యాలకుల, దాల్చిన చెక్క కూడా వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. నేను ఇక్కడ మసాలాలు తక్కువగా తీసుకున్నాను. ఓన్లీ 1/2 కిలో వండుతున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొద్దిసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి మంచిగా కలుపుకొని మరి కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకొని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంటే టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ కానివ్వాలన్నమాట. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం వేయాలి. క్యాప్సికమ్ కాబట్టి కారం తక్కువగానే పడుతుంది, అది కూడా కొంచెం స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇలా ఆయిల్లో కారం కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే కారం వేగిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గసగసాలు, కొబ్బరి, కాజు పేస్ట్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది వేసేసరికి కొంచెం తెల్లగా అనిపిస్తుంది, కానీ కర్రీ టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువ అయిందని అనుకోకండి, మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కారం వేసారా కర్రీ మొత్తం స్పైసీగా అయిపోతుంది ఎక్కువగా. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఆయిల్ పైనకు తేలేంత వరకు ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైనకు వచ్చేసి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మీ ఇంట్లో క్యాప్సికమ్ని ఎలా వండుతారు, ఎన్ని రకాలుగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను అప్పుడప్పుడు చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను క్యాప్సికమ్ని మాత్రము ఎలాగో అలాగా తినడానికి. ఇలా క్యాప్సికమ్ని కూడా ఆయిల్లో కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేస్తే దీనివల్ల మనం ముందుగా వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్ని క్యాప్సికమ్లోకి వెళ్ళి క్యాప్సికమ్ మంచిగా రెడీ అవుతుందన్నమాట. ఖచ్చితంగా వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మనం ముందు ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము, దాన్ని బట్టి ఇక్కడ మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా టర్న్ చేస్తూ
ఉడికించుకోవాలన్నమాట. ఒకే వైపు ఉంటే ఒకే సైడు ఉడికిపోతాయి, మిగతా సైడు కొంచెం పచ్చిగా ఉంటాయి. అలా కాకుండా ఇలా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి అన్ని వైపులా క్యాప్సికమ్ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. ఒకవేళ స్పూన్తో స్ప్రెడ్ చేస్తే మీకే అర్థమైపోతుంది క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోయాయా లేదా. దించేస్తాం అనే ముందు కొత్తిమీర చల్లుకొని మరి కొంచెం సేపు ఉడికించుకుంటే సరి. అంతే, టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. మీరు ఎప్పుడైనా ఇట్లా క్యాప్సికమ్ కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఇప్పుడే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెట్టారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిదా అయిపోతారు. ఈ కర్రీ చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీలైతే ఒక్క హైప్ ఇచ్చి వెళ్ళండి. మీరు చేసే హైప్ కానీ, కామెంట్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ ఏదైనా సరే ఈ వీడియో మరికొంతమందికి చేరడానికే ఉపయోగపడుతుంది. ఈ హెల్ప్ మాత్రం చేయండి నా ఛానల్ గ్రోతింగ్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.